ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు జరిగింది, తీవ్ర నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. వెరీ హిస్టారికల్గా బ్యాడ్ డే. అసలు తిరుపతి చరిత్రలో తొక్కిసలాట అన్న పదం అన్నది ఈరోజు వరకు మనం వినలే. కానీ తొక్కిసలాటలో 6 మంది చనిపోయారంటే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. ప్రతి ఒక్కరం కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఒక పుణ్యక్షేత్రం, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ పిలిగ్రిమ్ సెంటర్, అది రోజుకి 4 కోట్లు ఆదాయం వచ్చే క్షేత్రం. వైకుంఠ ఏకాదశి అన్నదే హిందువులకి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజున భక్తులు ఎక్కువ వస్తారని తెలుసు. ఈ ఇన్సిడెంట్ ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు టూర్లో కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ టూర్లో కానీ ప్రభుత్వంలోని లుకలుకలన్నీ కూడా బట్టబయలేదు. ఒకటేంటంటే అసలు వైకుంఠ ఏకాదశికి ఎలా చేద్దామని ఒక సమీక్ష అన్నది కూడా జరపలేదన్నది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. చైర్మన్కి ఈవోకి పడదు, ఈవోకి ఏఏఓకి పడదు. వీళ్ళు ముగ్గురు మెయిన్ అయితే వీళ్ళు ముగ్గురిని మానేసి టెక్నాలజీ మీద చర్యలు తీసుకున్నారు. అసలు బాధ్యత ఎవరిది? సమీక్ష సమావేశం పెట్టి కొత్తగా టికెట్లు, ఈ టికెట్లు కూడా ఏమనుకుంటున్నారు, కంప్లీట్ బ్లాక్ మార్కెటింగ్. అక్కడ టికెట్లేమో ఎందుకు అంత ఎగబడతా ఉన్నారు, టికెట్లేమో టోకెన్లు ఇస్తారు, టోకెన్లు ఇవ్వకుండా ఆన్లైన్లో పెడితే ప్రాబ్లం అసలు అనేది ఉండదు కదా. ఈ తొక్కిసలాట ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా, ఆన్లైన్లోనే క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకు ఆన్లైన్ తీసేశారు? మాఫియా నడుస్తూ ఉంది తిరుపతిలో. దేవుడి సన్నిధిలో ఈ మాఫియా ఏంటి? ఈ పూజారులు, మరి మతాధిపతులు, మతాధికారులు వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న కాక మొన్న ఒక హైందవ శంఖారావం అని పెట్టారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పెద్ద మాటలు చెప్పి పెద్దగా మాట్లాడి దాంట్లో కూడా అటువంటి మనుషులు లడ్డు గురించి ఒక్కొక్కడు ఎలా రెచ్చిపోయారంటే, లడ్డు అది జరగలేదు, ఏమి చేయలేదు, ప్రూఫ్లు లేవు, అయినా ఒక్కొక్కరు మహా భయంకరంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవడో మాట్లాడ్డే అంటే లడ్డు కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా చిన్నవిగా కనపడుతున్నాయి.